హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే నేను శారీని మామ్ అండ్ డాటర్ డ్రెస్కి ఎలా కన్వర్ట్ చేయాలని చూపిస్తానండి. అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది ఇప్పుడు నేను కన్వర్ట్ చేసిన డ్రెస్సేనండి ఇది. సో అంటే నాకేమో లాంగ్ ఫ్రాక్ అయింది, మా పాపకేమో కుర్తీ అయిందండి. అంటే లాంగ్ ఫ్రాక్కి సరిపోయేంత క్లాత్ ఉండదు, సో నేను కుర్తీలాగా స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఈ శారీని యూజ్ చేసి మామ్ అండ్ డాటర్ డ్రెస్ ఎలా చేయాలో చూపిస్తా అండి. జస్ట్ ఒక 100 రూపీస్లో అయిపోతుంది. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్కి ఒక 1 మీటర్ లైనింగ్ పడుతుంది, కుర్తీకి 1 మీటరు. సో అంటే 100 రూపీస్లో అయిపోతుందండి. మళ్ళీ లాంగ్ ఫ్రాక్ కింద బాటమ్ పార్ట్కి నేను శారీ పెట్టుకోని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ పళ్ళుని నేను బాడీ పార్ట్కి యూజ్ చేస్తానండి. సో దానికోసం అనేసి నేను కట్ చేస్తున్నాను పళ్ళు మొత్తాన్ని. ఇప్పుడు ఈ శారీని నేను లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేస్తున్నా కాబట్టి టోటల్ లెంత్ వచ్చేసి 57 ఇంచెస్ ఉండాలి. బాడీ పార్ట్కి 14 ఇంచెస్ వెళ్తుంది కాబట్టి మిగతా 43 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఎందుకంటే ఖర్చు కోసం అనేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ నేను 43.5కి మార్కింగ్ చేశాను. అంటే ఒక 1/2 ఇంచ్ తక్కువగానే చేశాను, ఎందుకంటే కింద అంతా కూడా బిగ్ బార్డర్ వచ్చింది. అంటే ఫోల్డ్ చేసి ఏం స్టిచ్ చేయని అవసరం లేదు కాబట్టి నేను 43.5కి మార్కింగ్ చేసుకొని ఇలా అంతా కట్ చేస్తున్నానండి. ఈ శారీకి పైన వచ్చిన బార్డర్ అంతా కూడా తీసేస్తున్నాను. అలానే ఇప్పుడు ఇదే క్లాత్ని యూజ్ చేసి నేను డ్రెస్కి కావాల్సిన స్లీవ్స్ అనేది కట్ చేస్తాను. మిగిలిన క్లాత్ ఏమో పాపకి కుర్తీ అవుతుందండి. అది ఎలానో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ నేను లైనింగ్ కోసం శారీ పెట్టుకోట్ని యూజ్ చేస్తున్నాను. దానికి ఉన్న బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ పళ్ళు పార్ట్ని బాడీ పార్ట్ లాగా కట్ చేస్తానండి. దానికోసం అనేసి ఇలా నాకు కరెక్ట్గా ఉన్న డ్రెస్ని మెజర్మెంట్కి యూజ్ చేస్తున్నాను. దాన్ని ఇలా 2 ఫోల్డింగ్స్ చేసేసి పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టకుండా పర్లేదు, పిన్స్ పెడితే ఏంటంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం ఈజీగా ఉంటుంది మార్కింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు అంతా కూడా ఇలా పెట్టుకోవాలి. నేను ఏంటంటే పళ్ళు పార్ట్లో ఉన్న మిడిల్ పార్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను బాడీకి బార్డర్ ఏం తీసుకోవట్లేదు. ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ పిన్స్ అనేటివి మొత్తం తీసేయాలి. తీసేసాక సైడ్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. అలానే ఆర్మ్ హోల్కి షోల్డర్ దగ్గర ఇంకా నెక్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా ఖర్చు కోసం వెళ్తుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే యూజ్ చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ కట్ చేసింది ఏంటంటే బ్యాక్ పార్ట్. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకొని సైడ్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి షేప్ కోసం అనేసి మనం ఒక 1.5 ఇంచ్తో ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్ మొత్తం కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్, దాన్ని ఇలా పెట్టుకొని అంటే లైనింగ్ 2 ఫోల్డ్స్ చేసేసి ఇలా కట్ చేస్తున్నాను. అలానే సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను స్లీవ్స్ అనేది కట్ చేసుకుంటానండి. ఈ స్లీవ్స్ కట్ చేయడానికి 4 ఫోల్డింగ్స్ చేయాలి క్లాత్ని. చేసుకున్నాక ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్లీవ్స్ కోసం అనేసి మార్కింగ్ చేస్తున్నాను నేను. కరెక్ట్గా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. కింద కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది చూసారా, అదేంటంటే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయడం కోసం అనేసి కొంచెం ఎక్స్ట్రా లీవ్ చేశాను. ఇలా ఖర్చు కోసం అనేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్కి మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లీవ్స్ మీద ఈ బార్డర్ అటాచ్ చేస్తాను నేను, అందుకోసం అనేసి ఈ బార్డర్ కట్ చేసి పెట్టాను నేను.
ఫస్ట్ ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం నెక్ అనేది స్టిచ్ చేస్తాను. అది స్టిచ్ చేయడం కోసం లైనింగ్ అనేది ఇలా మనం రివర్స్లో పెట్టుకొని నెక్ దగ్గర ఇలా స్టిచ్ చేసి క్లాత్ని మనం బ్యాక్ సైడ్ అనేస్తే ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నేను నెక్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. ఇలా అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ చేసాక ఏంటంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఎందుకు కట్ చేసుకోవాలంటే మనకు నెక్ అనేది నీట్గా వస్తుంది ఇలా రివర్స్లో తీసినప్పుడు. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ అటాచ్ చేశాక నెక్స్ట్ ఇలా మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఈ 2 పీసెస్ని అటాచ్ చేస్తూ మళ్ళీ స్టిచ్చింగ్ అంతా కూడా చేయాలండి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అంతా కూడా ఇలా లైనింగ్ అండ్ ఈ మెయిన్ క్లాత్ని రెండింటిని కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడు షేప్ కోసం అనేసి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తారు కదా, సో దానికోసం అనేసి ఇప్పుడు ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే షోల్డర్ పార్ట్ నుండి కొంచెం ఫోల్డ్ చేసి చేసుకోవాలి. ఇది 1.5 ఇంచ్ అలా ఉంటుంది. అలా 2 సైడ్స్ మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అంటే బాడీ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ సైడ్ లైనింగ్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను షోల్డర్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఫినిష్ అయిపోయిందండి స్టిచ్చింగ్. ఇప్పుడు నెక్స్ట్ స్లీవ్స్కి బార్డర్ అటాచ్ చేసుకోవాలి. దానికోసం ఇలా 2 పీసెస్ని రివర్స్లో పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బార్డర్ అటాచ్ చేస్తున్నాను స్లీవ్స్కి. నేను స్లీవ్స్కి లైనింగ్ ఏం కట్ చేయలేదండి, అంటే లైనింగ్ ఏం వేయట్లేదు. ఇప్పుడు బార్డర్ అటాచ్ చేశాక నెక్స్ట్ బార్డర్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేయాలి. అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసాక నెక్స్ట్ బార్డర్ పైన కూడా స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్లీవ్స్కి బార్డర్ వేయడం ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బాడీ పార్ట్కి స్లీవ్స్ అనేది అటాచ్ చేయాలి. స్లీవ్స్ అటాచ్ చేసే ముందు ఫ్రంట్ సైడ్కి వచ్చే స్లీవ్స్ ఉంటుంది కదా, దానికి ఇలా చిన్న కట్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకొని. అలా 2 స్లీవ్స్కి కూడా ఏదైతే ఫ్రంట్ సైడ్ వస్తుందో అది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాను. స్లీవ్స్కి ఇలా సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్ పార్ట్ అనేది మనము షోల్డర్ మిడిల్ పార్ట్ దగ్గర పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా వస్తుంది స్లీవ్స్ స్టిచ్ చేయడం. ఇలా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను షోల్డర్ పార్ట్ నుండి ఇలా హాఫ్ పార్ట్కి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేశాక నెక్స్ట్ హాఫ్ పార్ట్ మళ్ళీ ఇలా రివర్స్లో తీసుకొని స్టిచ్ చేయాలి. స్లీవ్స్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయాక నెక్స్ట్ ఇది బాడీ పార్ట్ ఎంత ఉందని చూసుకోవాలి. 19 ఇంచెస్ ఉంది. 19 ఇంచెస్ అంటే నేను బాడీ పార్ట్కి 1 సైడ్ అటాచ్ చేసి 1 సైడ్ ఓపెన్ ఉంచుతాను. సో అంటే 17 ఇంచెస్. 17 ఇంచెస్ అంటే 34 ఇంచెస్ మనకు వచ్చేలాగా ఈ క్లాత్నంతా ఫోల్డ్ చేసి ప్లీట్స్ అలా పెట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ అంతా కూడా 34 ఇంచెస్ వచ్చేలాగా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇదేంటంటే సింగిల్ క్లాత్ అండి, నేనేమో సపరేట్గా కట్ చేయలేదు. అంటే ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి అనేసి ఏం డివైడ్ చేయలేదు, సింగిల్ పీస్ ఇది. అందుకే నేను బాడీ పార్ట్కి కూడా 1 సైడ్ అటాచ్ చేశాను, 1 సైడ్ ఓపెన్ ఉంచానండి. అంటే లాస్ట్కి ఫినిష్ అయిపోయాక మనము ఓన్లీ 1 సైడ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ ఏమో అటాచ్ చేయనవసరం లేదు.
చూడండి ఇక్కడ మొత్తం నేను ఇలా ప్లీట్స్ పెట్టేశాను 34 ఇంచెస్ వచ్చేలాగా. నెక్స్ట్ ఏంటంటే ఈ బాడీ పార్ట్కి వన్ సైడ్ మొత్తం అటాచ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ బాడీ పార్ట్ వన్ సైడ్ అటాచ్ చేస్తున్నాను నేను. ఇలా స్లీవ్స్ దగ్గర నుండి కిందికి బాడీ పార్ట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ 34 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను అక్కడక్కడ స్టిచ్చెస్ వేస్తున్నాను. ఈ స్టిచ్చెస్ వేసాక మెయిన్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా శారీ పెట్టుకొని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఎక్కువ అవసరం పడదు, ఈజీగా అయిపోతుంది. చూడండి ఇక్కడ వన్ సైడ్ అటాచ్ చేశాను, వన్ సైడ్ ఏమో అటాచ్ చేసేసి కింద కొంచెం లీవ్ చేశాను నేను క్లాత్. ఎందుకంటే మనం బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం ఓపెన్ ఉంచాను. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి మన బాడీ పార్ట్కి. ఇప్పుడు ఇక్కడ బాటమ్ పార్ట్ అనేది బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అంటే మనము బాడీ పార్ట్కి వన్ సైడ్ క్లోజ్ చేసి కొంచెం కింద ఓపెన్ ఉంచాం కదా, ఆ ఓపెన్ ఉన్న ప్లేస్ దగ్గర నుండి మనము అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇలా అంతా క్లాత్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అటాచ్ చేయాలి. నెక్స్ట్ బాడీ పార్ట్కి అటాచ్ చేశాక ఇలా సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అటాచ్ చేశాను. సో ఇంకా ఫినిష్ అయిపోయినట్టేనండి. లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయ్యాక లుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కుర్తీ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ ఏంటంటే నేను స్లీవ్స్ కోసం కట్ చేశాను పైన, దాని కింద మిగిలిన క్లాత్ అండి ఇది. ఇప్పుడు దీన్ని నేను కుర్తీలాగా స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేశాను. చేసి కుర్తీని ఇలా కరెక్ట్గా పెట్టేసి నేను మార్కింగ్ చేస్తున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక నెక్స్ట్ సైడ్స్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేయాలి. చేసి ఇంకా ఆర్మ్ హోల్, నెక్, షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇదంతా కూడా. ఇప్పుడు ఇక్కడ నేను స్లీవ్స్ కోసం లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ చేసి పెట్టి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేశాక కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేశాక మెయిన్ క్లాత్ని కూడా మనము ఈ ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ని యూజ్ చేసి మెయిన్ క్లాత్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇందులో నేను స్టిచ్చింగ్ ఏం చూపించట్లేదండి, ఎందుకంటే ఇది నార్మల్ కుర్తీ స్టిచ్చింగే, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ తెలియని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను కుర్తీ స్టిచ్చింగ్, అది చూడండి మీరు. ఇప్పుడు ఇక్కడ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. కుర్తీ స్టిచ్ చేశాక ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.